సృష్టి సరోగసీ సెంటర్ కేసులో ఈడీ వేగం పెంచింది. ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కుటుంబానికి చెందిన సుమారు 30 కోట్ల విలువైన స్థిర చర ఆస్తులను జప్తు చేసింది. మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, సృష్టి సరోగసీ సెంటర్ కేసులో ఈడీ చర్యలపై ఉన్న సమాచారం ఏంటి? సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసుకు సంబంధించి ఒకవైపు గతంలో గోపాలపురం పోలీసులు, సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కేసులో మనీ లాండరింగ్ జరిగిన అంశం మీద ఈడీ ఇందులో ఎంటర్ అయింది. ఈడీ కూడా ఒకవైపు దర్యాప్తు చేస్తుంది. సో ఈడీ కూడా డాక్టర్ నమ్రతని కూడా ఇటీవల అరెస్ట్ చేసింది, ఆమెను విచారించింది. కస్టడీలో పాటు ఆమె 3 రోజుల పాటు ఆమెను కస్టడీలో విచారించింది. సో వీటన్నింటి విషయాల్లో కొన్ని కీలకమైనటువంటి విషయాలు గుర్తించారు. దానిలో భాగంగానే ఆమెకు చెందినటువంటి స్థిరచరాస్తులు, ఆమె డాక్టర్ నమ్రత, అతని కుమారుడు ఇద్దరికి చెందినటువంటి స్థిరచరాస్తులు మొత్తం 29.76 కోట్ల రూపాయలకు చెందినటువంటి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ ఆస్తులకు సంబంధించి హైదరాబాద్ తో పాటుగా విశాఖపట్నంలో కూడా ఉన్నట్లుగా ఈడీ తెలిపింది. సో గతంలో 2014 నుంచి ఈ సరోగసీ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసిన ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటీవల గత ఏడాది సరోగసీ పేరుతో ఎవరైతే దంపతులు ఈ సెంటర్ ను ఆశ్రయిస్తారో మీకు సరోగసీ చేస్తారని చెప్పేసి వాళ్ళ దగ్గర చెప్పడం, తర్వాత ఇవికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి నెట్వర్క్ ఆధారంగా ఆ నెట్వర్క్ లో ఎవరైతే వాళ్ళ రాష్ట్రాల్లో పేదలు ఉంటారో, ఎవరైతే వాళ్ళు పిల్లలు పోషించలేకున్నటువంటి పొజిషన్ లో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు వాళ్ళకి డబ్బు చెల్లించి ఆ పిల్లల్ని తీసుకొస్తారు. సో అదే టయానికి ఎవరైతే ఇప్పుడు వీళ్ళు దంపతులు ఎవరైతే సరోగసీ కోసం చేసుకున్నారో వాళ్ళకి టెస్ట్ చేసినట్టుగా నటించి, సో 9 నెలల తర్వాత సరోగసీ అయిపోయిందని చెప్పేసి మిగిలిన డబ్బు కట్టించుకొని వాళ్ళకి ఆ బిడ్డను అప్పచెప్తున్నారు. సో ఇలా పలు మార్గాల్లో వీళ్ళు అక్రమాలకు పాల్పడినట్టుగా ఈడీ గుర్తించింది. సో అప్పుడు కేవలం 3 నుంచి 4 లక్షల రూపాయలు మాత్రమే పిల్లలు కొనుగోలు చేసిన వారి దగ్గర ఇచ్చి సరోగసీ చేశాము, మీకు పిల్ల వేరే వాళ్ళ దగ్గర సరోగసీ గర్భంలో పెరుగుతుందని చెప్పేసి చెప్పడం, వీళ్ళు దానికోసం కొన్ని లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర వసూలు చేసినట్టు తెలుస్తుంది. తాజాగా ఈడీ కూడా ఇందులో ఆస్తులు అటాచ్ చేసింది. ధన్యవాదాలు నాగార్జున.